కోల్కతా ట్రైనింగ్ డాక్టర్ అత్యాచారం హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్జికర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను సీబీఐ అరెస్ట్ చేసింది. వరుసగా 15 రోజుల పాటు విచారించిన తర్వాత సీబీఐ అధికారులు ఈ రోజు అంటే సెప్టెంబర్ 2న ఘోష్ను అరెస్ట్ చేసింది. ఫిబ్రవరి 2021, సెప్టెంబర్ 2023 మధ్య ఆర్జికర్ హాస్పిటల్ ప్రిన్సిపల్ గా పనిచేసిన సందీప్ ఘోష్ మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. క్లెయిమ్ చేయని మృతదేహాలను అక్రమంగా విక్రయించడం, బయోమెడికల్ వ్యర్థాల అక్రమ రవాణా, పరీక్షల్లో ఉత్తీర్ణత కోసం విద్యార్థులను లంచాల కోసం ఒత్తిడి చేయడం వంటి ఆరోపణలు అతనిపై ఉన్నాయి. సందీప్ పై మాజీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీ పలు సంచలన ఆరోపణలు చేశారు. దీంతో పాటు సీబీఐ ముందున్న ఆర్థిక అవినీతి కేసులో వచ్చిన పేపర్లలో ఆర్జీ ట్యాక్స్ మాజీ డైరెక్టర్ పేరు ప్రధానంగా ఉంది. అదే సమయంలో మరో 3 సంస్థల పేర్లు కూడా ఉన్నాయి. కేంద్ర ఏజెన్సీల వర్గాల సమాచారం ప్రకారం అవినీతికి సంబంధించిన సంస్థలతో సందీప్కు ప్రత్యక్ష సంబంధాలున్నాయి. ఆ తర్వాత అవినీతి నిరోధక శాఖ స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ ని సంప్రదించింది. 2 సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి సందీప్ ని తీసుకొచ్చారు. ఆర్థిక అవినీతి కేసులో అతనిని అదుపులోకి తీసుకున్నారు. కాగా గత 15 రోజులుగా సందీప్ ను విచారిస్తున్నారు సీబీఐ అధికారులు. సందీప్ కూడా విచారణ నిమిత్తం ప్రతిరోజు సీబీఐ కార్యాలయానికి హాజరవుతున్నారు. సోమవారం కూడా విచారణకు వచ్చాడు. అంతకుముందు సందీప్ ఇంట్లో సోదాలు నిర్వహించగా పలు కీలక పత్రాలు లభించాయి. ఆ తర్వాత ఆర్జీ ట్యాక్స్ నుంచి పలు పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇది కాకుండా అతని ఆర్జీ ట్యాక్స్ రూమ్ నుండి అనేక హార్డ్ డిస్కులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి అధికారులకు ఏమైనా క్లూస్ దొరికాయా లేదా అన్నది తెలియాల్సి ఉంది. కాగా డ్యూటీలో ఉన్న డాక్టర్ పై అత్యాచారం హత్య జరిగిన 3 రోజులకు ఆగస్టు 12న ఘోష్ తన పదవికి రాజీనామా చేశాడు. సందీప్ ఘోష్ ని విచారిస్తే ఇంకా ఎన్నో విషయాలు బయటపడొచ్చు. ఈ కేసుపై అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.